Hello everyone. Today we are going to Shilparamam with family. Let's get into the video. ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ గార్డెన్ అండ్ రైట్ సైడ్ కొన్ని షాప్స్ ఉన్నాయి. అక్కడ గార్డెన్లో కొంచెం సేపు నేను మా ఫ్యామిలీ చిల్ అయ్యాము. అలాగే మీరు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ చాలా షాప్స్ ఉన్నాయి. చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. పింగాణి ఐటమ్స్, కప్స్, డిన్నర్ సెట్స్, చిన్న చిన్న ఐటమ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. దీపావళి కదా, దీపావళికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ ముందు చూస్తే మా అన్న వాళ్ళు నేమ్ ప్లేట్స్ చూస్తున్నారు. కొన్ని కుకింగ్ పాట్స్ ఉన్నాయి. అలాగే ముందుకు వెళ్తే చాలా బాగా ఉంది ప్లేస్ కూడా. దీపావళి టైంలో వచ్చాము కాబట్టి ప్రతి ఒక్కరు చిన్నల నుంచి పెద్దల వరకు చాలా ఒక్కరైతే వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా వీలైతే రండి, ఈ టైంలో రండి. అలాగే రైట్ సైడ్ చూసినట్లయితే చాలా మంచి శారీ కలెక్షన్ అయితే ఉంది. మెయిన్గా కలంకారీ ప్రింట్ అయితే చాలా మనకి అవైలబుల్గా ఉంది శారీ కలెక్షన్లో. వెళ్తున్నట్లు మేము అన్ని షాపులు అయితే ఆగలేము, కానీ కొన్ని షాపులలో అయితే ఆగి మరీ చూసాము. కొన్ని ఐటమ్స్ మాకు చాలా బాగా అనిపించాయి. దాంట్లో ఈ యాంటిక్ పీస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. చిన్న చైర్స్ తోటి చిన్న ఫ్లవర్స్ వాజ్లు కానివ్వండి, కూర్చోడానికి మంచి బాల్కనీ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. అలాగే ఇక్కడ కొంచెం వాటర్ ఫాల్ కనిపిస్తుంది. మేము దిగాము, ఫొటోస్ దిగాము, అలాగే బోటింగ్ చేసాము. చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బోటింగ్ అయితే మాత్రం మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను, మా అన్న, మా చెల్లెలు చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఈ బోటింగ్ అనేది మనకి కొద్దిసేపు అయినా చాలా ఎంజాయ్ చేయొచ్చు, చాలా పిక్స్ కూడా దిగొచ్చు. మీరు చూస్తున్నట్లయితే చాలా బాగుంది. ఒక వ్యూ కానివ్వండి, ఇక్కడ బోటింగ్ సిస్టమ్ కానివ్వండి చాలా బాగుంది. మీరు కూడా ప్రతి ఒక్కరు వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశారు, ట్రస్ట్ మీ. బోటింగ్ అవ్వగానే విలేజ్ మ్యూజియంకి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడ కమ్మరి పని చేసే వాళ్ళు చాలా బాగా న్యాచురల్గా ఉన్నారు, చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. దాని రైట్ సైడ్ తోలు బొమ్మలు ఆడిస్తున్న వారు ఉన్నారు. అంతరించిపోతున్న కళల్లో ఇదొకటి చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూసినట్లయితే ముగ్గేస్తున్న బొమ్మ, అలాగనే వాళ్ళ ఇల్లు కానివ్వండి, వాళ్ళ ఇంటి ముందు ఉండే గార్డెన్ కానివ్వండి చాలా చక్కగా రియలిస్టిక్గా ఉన్నది. అలాగే కార్పెంటర్ పని చేసే వాళ్ళు ఎంత చక్కగా కార్పెంటర్ పని చేస్తున్నారో చాలా క్లియర్గా మనకు కనిపించేటట్లు చేశారు. అలాగే ఇక్కడ ఇల్లులు చూసినట్లయితే ప్రతి ఒక్కటి చాలా న్యాచురల్గా, గోడలు కానివ్వండి, ఆ గోడల మీద ముగ్గులు కానివ్వండి చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. మనకి ఇది నిజంగా బొమ్మలా లేదంటే మనుషుల అన్నట్లు చాలా మంచిగా అనిపిస్తున్నది. మన విలేజ్ స్టైల్లో కుకింగ్ చేసే విధానము, అలాగే వాళ్ళు అల్లే విధానం కానివ్వండి, వాళ్ళ లైటింగ్ సిస్టమ్స్ కానివ్వండి చాలా అంటే చాలా బాగున్నాయి. అప్పట్లో వాళ్ళ జీవన విధానం ఎలాగా ఉండేదో కళ్ళకు కట్టినట్లు బాగా కనిపిస్తుంది. కరెంట్ ఎలాంటి సదుపాయాలు లేకపోయినా వారు అప్పట్లో ఎలాగ పనిచేశారో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మట్టి బొమ్మలు ఎలా తయారు చేసేవారో, వాటికి రంగులు ఎలా వేసేవారో క్లియర్గా కనిపిస్తుంది. అస్సలు బొమ్మలా లేరు, నిజంగా మనుషుల్లాగా ఉన్నారు. వాళ్ళు వేసుకున్న బట్టలు, వేసుకున్న జ్యువెలరీ వారికి బాగా సెట్ అయింది. ప్రతి ఒక్కరూ వచ్చి ఎంజాయ్ చేయవలసిన ప్లేస్ ఇది. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్.